రెండో కొండ వచ్చేసి జూపూడి ఎప్పటిపట్టు దగ్గర, మూడో కొండ వచ్చేసేసి తిరుమలగిరి జగ్గపేట దగ్గర, నాలుగో కొండ జమలాపురం మైలవరం దగ్గర, ఐదో కొండ అనంతవరం తుళ్ళూరు దగ్గర, ఆరో కొండ ద్వారకా తిరుమల, ఏడో కొండ తిరుపతి. ఇలా 7 కొండ మీద వచ్చి వెంకటేశ్వర స్వామి. ఈ స్వామివారు వచ్చినప్పుడు కలిగిన ప్రక్షిప్త వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు చిన్న విగ్రహంగా వెలిచాడు స్వామి. చిన్న విగ్రహంగా వెలిసినప్పుడు స్వామిని ఎవరు చూడలే. దీపం దూపం నైవేద్యం లేదు స్వామివారికి. స్వామి ఏం చేస్తున్నాడంటే శుభ్రంగా ఆవు పాలు తాగుతూ గృహలో ఉన్నాడు. ఒకరోజు ఆవులు యొక్క యజమానికి కళ్ళకుండా చెప్పాడు, నేను వెంకటేశ్వర స్వామి కొండ మీద గృహలో ఉన్నాను, మీ ఆవు పాలు పుచ్చుకుంటున్నాను. గృహం ముందు పెద్ద పెద్ద రావి చెట్లు ఉంటాయి, అవి తీస్తే బంగారం ఉంటుంది, ఆ బంగారం మీద నాకు నిత్య దీపాలను దేవాలని చెప్పాడు కళ్ళలో. నిజమా కానీ తెల్లవారు వాళ్ళందరూ ఎదుర్కొని వచ్చారు. స్వామి కొండను ఎదిగారు మొత్తం కూడా. వెతితే చూస్తే ఇక్కడ ఉండే పెద్ద పెద్ద రావి చెట్లు అవి తీశారట. తీస్తే బంగారం ఉంది. స్వామి బంగారం ఉంది, మీరు ఎక్కడున్నారు స్వామి అని చెప్పి, నేను లోపల ఉన్నా అని చెప్పన్నాడు. లోపల ఉన్నా అని చెప్పంటే లోపల సొరంగం చెక్కులు ఉన్నారు. మొత్తం అంత మనుషులు చెక్కిరారు సొరంగం అంతా. అక్కడ దగ్గర స్వామి చిన్న విగ్రహంగా ఆవేయించున్నాడు. చిన్న శంఖం చక్రం ఇట్లా అభ్యస్తంగా వేస్తాం, పాదాలు ఉన్నాయి. అయితే ఈ స్వామి వీళ్ళందరూ కూడా ఏం చేశారు, విగ్రహం చిన్నదిగా ఉంది, విగ్రహం కొద్దిగా పెద్ద చేద్దామని పాదచిత్రం వెలిసిన స్వామి పూజ చేయాలి. తెలియక ఏం చేశారంటే విగ్రహాలు చెక్కి శిల్పి తీసుకొచ్చి విగ్రహం కొద్దిగా చేతులు పాదాలు పెద్ద పెట్టమని చెప్పారు. ఆ శిల్పి పోనామేమో ఆ శిల్పి ఉలిపెట్టుకుంటాడు గుండెల మీద. కొట్టంగా నెత్తులు వచ్చే స్వామివారికి నెత్తులు వచ్చేసరికి శిల్పి గారికి కాస్త పదలాగా వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామి వెంటనే చెప్పాడు, నాకు ఆకారం అలంకారం వద్దు, ప్రతినిత్యం తప్పు చేశారు కాబట్టి ఆ రోజు ఈ రోజు వరకు కూడా స్వామివారికి గంధం పెడతాం. మంచి గంధం. గంధం అంటే గంధం చక్కెర తీసి గంధం పెట్టాలి, కానీ గంధపొడి డబ్బాలు గంధపొడి ప్యాకెట్ పెట్టరు. ఇక్కడ స్వామికి రోజు గంధం చక్కెర తీసి గంధం పెడతాం. స్వామి వేసిన కింద వచ్చేస్తారు బాగా. ఆ గంధం పెట్టి స్వామివారి సహస్రనామం పూజ చేసి స్వామివారికి ప్రతినిత్యం మనకి ఏం చేస్తే నైవేద్యం పెట్టమంది స్వామివారు ఆజ్ఞించింది. చక్కెర పొంగల్ ప్రసాదం నైవేద్యం పెట్టమన్నాడు స్వామికి. కొన్ని చోట్ల స్వామి ఏమైనా పొంగల్ చేస్తారు, లగ్గులు పెట్టారు. మా వెంకటేశ్వర చక్కెర పొంగల్ నైవేద్యం పెడతారు ఇక్కడ. ఇలా చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టి స్వామికి చక్కగా పూజ చేస్తాం. అమ్మాయి మాట్లాడాలన్నా చెప్పేదండి, ఎందుకు మాట్లాడుతున్నా మీరు? స్వామికి అనుకున్న కోరిక ఏదైనా నెరవేరాలంటే స్వామికి 7 శనివారాలు పూజ చేస్తాం ఇక్కడ. ఆ స్వామివారికి ఏంటంటే గోత్రనామాలతో పూజ చేసిన వాళ్ళు స్వామి మనసులో కోరిక అనుకోవాలి. ఇక్కడ స్వామికి నిత్యం కూడా 11 కిలో చక్కెర పొంగల్ నైవేద్యం పెడతాం. అమ్మా ఫోటోలు తీద్దామ్మా, దండం పెడతాం, మీకు ఆపండి అమ్మా. ఇచ్చిస్తారు ఆపై చెప్పడం మళ్ళీ వద్దని చేద్దాం. మా ఫోన్లో ఎదుర్కొన్నా మీకు ఫోటో దేవుడి కొండ మీద ఫోటో కానీ మండపం ఎక్కడ బయట రాదు, మా దాంట్లో మేము తీయం. స్వామి ఊరుకోడు మెట్లు ఇవ్వడం 6 కిలో చక్కెర పొంగల్ చేస్తాం. ఒక 2 కిలోలు మాది, మిగతా భక్తులకి ప్రసాదంగా తయారు చేస్తాం. ఆ ప్రసాదం చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టి భక్తులందరూ పలుకుతాం. ఇక్కడ ఏదైనా మనసులో కోరిక అనుకొని స్వామివారికి రెండు సేవలు ఉంటాయి. ఒకటి చక్కెర పొంగల్ సేవ, రెండో సేవ చందనం సేవ. మీరు ఏదైనా కోరుకొని ఆ సేవ చేయించుకోవాలంటే మీకు గోత్రనామాలు ఇస్తే మేము 7 శనివారాలు పూజ చేస్తాం. ఆ 7 శనివారాల పూజకి చక్కెర పొంగల్ కానీ గంధం సేవ కానీ ఇచ్చారనుకోండి, కేజీ చక్కెర పొంగల్ 1000 రూపాయలు తీసుకుంటాం. అర కేజీ 500 తీసుకుంటాం. మీ పేరు గోత్రనామాలతో మీరు కనుక వచ్చారనుకోండి, ఆ గోత్రనామాలు చదువుతాం. ఏది కోరుకుంటే ఆ కోరిక రాయించుకోవాలి. ఆ కోరిక రాయించుకొని మీరు ఏం చేస్తారంటే కొబ్బరి చక్కెర నైవేద్యం పెట్టినది కదా, ఆ కొబ్బరి మొక్క అమ్మవారి పత్రం చూడండి. ఆ పత్రం అంటే స్వామివారు కలిసినప్పుడు అవి కూడా తిరగలు ఉంది అమ్మల. ఆ కొబ్బరి మొక్క దాంట్లో వేసి ఆ కోరిక మీరు మాకు ఏదే కోరిక చెప్తారో ఆ కోరిక అనుకుని అక్కడ పత్రంలో కొబ్బరి మొక్క వేసి చక్కగా తిప్పి 3 సార్లు దాని దగ్గర 11 రూపాయలు పెట్టి 3 సార్లు తిప్పాలి. 3 సార్లు తిప్పి దాని చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేయాలి. అక్కడ ప్రదర్శన చేసి అక్కడ తిరగలు తిప్పాలి. తిరగలు ప్రదర్శన చేసి కొబ్బరి కొట్టుకొని దండం పెట్టుకోవాలి. స్వామి నాకు ఈ కోరిక నెరవేరితే మీకు వస్తాం మళ్ళీ అని చెప్పి నీకు చక్కెర పొంగల్ కైంకర్యానికి ఇచ్చామని చెప్పి దండం పెట్టుకోండి. మళ్ళీ ఖచ్చితంగా 2 నెలల కొండెత్తారన్నమాట. ఈ మండపం కట్టి సుమారు 2000 సంవత్సరాలు ఉంది మండపం కట్టి. ఈ మండపం మీద గాయత్రి మండపం అంటారు. గాయత్రి మంత్రానికి 2 అక్షరాలు 24 అక్షరాలు అన్నమాట. 24 స్తంభాలు కట్టారు ఈ మండపాన్ని. సంతానం లేని వాళ్ళు సంతాన వివాహం అవుతుంది ఇక్కడ. అలానే ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నా, పిల్లలు చదువు విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా ఏ సమస్య ఉంటే ఆ సమస్య చెప్పుకొని స్వామివారి దండం పెట్టుకుంటే ఆ కోరిక నెరవేరి స్వామి యొక్క దండం పెట్టుకొని ఆ పత్రంగా తిప్పినట్లయితే 3 నెలల్లో మీకు ఆ కోరిక నెరవేరి మళ్ళీ వస్తారు ఈ కొండ మీదకి. అది ఒక స్వామి విశేషం. చెప్పండి వైకుంఠపుర